మీరు ఆయన విభేదించినా మిమ్మల్ని విభేదించడు ఆయన. మిమ్మల్ని క్షమిస్తున్నాడు ఆయన, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన స్వస్థత నొందిన వారికి ఆయన ఎవడో తెలియదని, స్వస్థ నొందిన వారికి తెలియదు. ఆ చోట గుంపు కూడి ఉండను కాబట్టి యేసుప్రభు వారు వెళ్ళిపోయారు. ఆ వ్యక్తికి తెలియదు యేసుప్రభు ఎవరో. అతనితో ఆయనతో ఆ వ్యక్తితో మాట్లాడినటువంటి వాడు యేసు ప్రభు అని ఆ వ్యక్తికి తెలియదండి, అసలు తెలియదు. నేను అదే చెప్తున్నా, నువ్వెవరో ఆయనకి తెలుసు. ఆమేన్ చెప్పాలి. ఆయన నీకు తెలియకపోవచ్చు, ఆయన ప్రేమ నీకు తెలియకపోవచ్చు, ఆయన కనికరం నీకు తెలియకపోవచ్చు, ఆయన జాలి నీకు తెలియకపోవచ్చు, ఆయన ప్రత్యక్షత పట్ల నీకు అవగాహన లేకపోవచ్చు, ఆయన వాక్యం పట్ల నీకు అవగాహన జ్ఞానం లేకపోవచ్చు. బట్ నా ప్రేమ కలిగినటువంటి దేవుడు నువ్వెవరో ఎరిగి ఉన్నాడా అని చెప్పాలి. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మీరు ఆయన దేవుడు కాదు, ఆయనను దూషిస్తున్నారు. 3 మేకులు తీసుకోలేనాడు ఈ ప్రపంచాన్ని ఏం కాపాడుతున్నారని పరిహసిస్తున్నారు, ఆయనను వెక్కరిస్తున్నారు. మోసపోకుడి, ఆయన ఏమి వెక్కరింపబడ్డో. మీరు ఆయన సంఘాలు కూలగొట్టిన, సేవకులను చంపిన, వారు ఆయన సువార్త పరిచయను ఆటంకపరిచిన, మీ మీద మాత్రం ఆయన పగబెట్టుకోడు. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. మీరెవరో ఆయనకి తెలుసు. ఆయన కూడా మిమ్మల్ని ఏదో ఒక రోజు లేవనెత్తి పరిగెత్తించబోతున్నాడు. ఆమేన్ చెప్పాలి. నేను ప్రవచిస్తున్నా, యేసు ఎవరో నీకు తెలియకపోయినా నువ్వెవరో ఆయనకి తెలుసు. ఆమేన్. ఎంత సంతోషం వేస్తుందండి మాట చెప్తున్నప్పుడు. ఒకప్పుడు నాకు తెలియదండి యేసుప్రభు ఎవరో, యేసుప్రభు ఎవరో తెలియదండి నా జీవితంలో. కానీ నేనెవరో, ఆయన నాకెవరో తెలియకపోయినా నేనెవరో ఆయనకి తెలుసానండి. ఆయన తన ప్రేమ అంతా నా హృదయంలో నింపాడు పిల్లలు. ఒకప్పుడు పగ, ఒకప్పుడు కోపం, ఒకప్పుడు ద్వేషం, ఒకప్పుడు అసూయ, ఒకప్పుడు కక్ష, ఒకప్పుడు కోపం, భయంకరమైనటువంటి జీవితంలో బ్రతుకుతున్నటువంటి నన్ను ఆయన ఎరిగి ఉన్నాడండి. ఆయన గుర్తించాడు, నన్ను పిలుచుకుని తన అభిషేకాన్ని నాకు ఇచ్చి నా కొరకు నువ్వు వాడబడు. ఒకప్పుడు ఎంతో ఏడ్చేవాడినండి, అయ్యా నేను సరిగ్గా చదువుకోలేదు ప్రభువా, నాకు ఈ ప్రపంచంలో ఏ గుర్తింపు లేదయ్యా, చిన్నప్పటి నుంచి నిషేధించబడ్డాను, మనుషులతో వెలివేయబడ్డాను, మనుషులతో వెక్కరింపబడ్డాను, మనుషులతో పరిహసించబడ్డాను. ఇప్పటికి కూడా మనుషులు నన్ను వెక్కరిస్తారు. కానీ ఆ ప్రేమ కలిగినటువంటి దేవుని వైపు నేను చూసినప్పుడు ఆయన నన్ను ఎరిగి ఉన్నాడండి. ఇంకా నాకు ఏం కావాలండి? ఈరోజు నేను సంఘాన్ని కట్టలేకపోవచ్చు, బహుశా భౌతికంగా నేను ఎవరికి అంత పరిచయస్తుడిని కాకపోవచ్చు, భౌతికంగా నేను ఎవరు కూడా నాకు స్థాయి లేకపోవచ్చు, ఆర్థికంగా బలహీనుడిని అయి ఉన్నాను, లేకపోతే సమాజంలో గుర్తింపు లేనటువంటి వ్యక్తిని. మీరు చేసిన ఎఫర్ట్స్ నేను చేయలేకపోవచ్చు, మీరు పొందుకున్నటువంటి ఈ భౌతిక ఆశీర్వాదాలు నేను పొందలేకపోవచ్చు. మీరు నన్ను ఎరగకపోయినా ఆయన నన్ను ఎరిగి ఉన్నాడండి.